ఎమ్మెల్సీ కావాలనుకున్నారు. గడప దాకా వచ్చిన అదృష్టం వెనుతిరిగిపోయింది. ఈసారి కార్పొరేషన్ పదవి వచ్చింది. కానీ మనసంతా పెద్ద పదవిపైనే ఉండటంతో వచ్చిన పోస్ట్ చాలా చిన్నదని అనుకుంటున్నారట ఆ లీడర్. తనకు దక్కిన పదవి విషయంలో ఆ లీడర్ నిరాశగా ఉండటం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. పంచమర్తి అనురాధ కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నాయకురాలు, చేనేత వర్గానికి చెందిన లీడర్. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా గళం వినిపించిన మహిళా నేత. గతంలో పార్టీలో జనరల్ సెక్రటరీగా పనిచేశారు. మొన్నోసారి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. అయితే అది 2 ఏళ్ల కాలానికి చెందిన ఎమ్మెల్సీ కావడంతో ఆమె నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన అధినేత ఆమెను పక్కన పెట్టి ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చారు. కీలక సమయంలో పార్టీ అధినేత ఆదేశాలను అనుసరించకపోవడంపై పెద్ద చర్చే జరిగింది. అనురాధ ధిక్కారంపై పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చేతుల అవకాశం వదులుకోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగానే 2 రాష్ట్రాలకు పార్టీ కమిటీలను నియమించారు. ఉమ్మడి కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమెను అధికార ప్రతినిధిగా నియమించారు. అనురాధ వైఖరితో పార్టీ అధినేత ఆగ్రహంగా ఉన్నా గతంలో ఆమె పనిచేసిన తీరు, మహిళా నేత కావడం, అది కూడా చేనేత వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో మళ్లీ అవకాశం ఇచ్చారు. మొన్న నియమించిన 8 కార్పొరేషన్లో పంచమర్తి అనురాధకు మళ్లీ అవకాశం ఇచ్చారు. మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. సీనియర్ లీడర్లు పలు కారణాలతో టిక్కెట్లు దక్కించుకోలేకపోయిన వారికి ఇలాంటి పదవులే కట్టబెట్టారు. అంతా నామినేటెడ్ పదవులతో ఖుష్ అయిపోతే అనురాధ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పదవి విషయంలో అసంతృప్తిని తన సన్నిహితుల దగ్గర బయటపెట్టినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. తనకు ఈసారి కూడా న్యాయం జరగలేదన్న భావనలో ఆమె ఉన్నారట. అసంతృప్తితో సన్నిహితుల దగ్గర అనురాధ చేసిన వ్యాఖ్యలు పార్టీ పెద్దల చెవిన పడ్డట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ లో పదవులు రావడమే కష్టంగా ఉంది. వచ్చిన పదవితో సర్దుకుపోకుండా అనురాధ అసంతృప్తి వ్యక్తం చేయడమేంటన్న చర్చ పార్టీలో జరుగుతోంది. అనురాధ మాత్రం ఇన్నాళ్లు ఎదురు చూసినా తనకు ఎమ్మెల్సీ లాంటి పెద్ద పదవి రాలేదన్న ఆవేదనలో ఉన్నారట.